హాయ్ అండి, నమస్తే. ఈరోజు నేనేం చెప్పాలనుకున్న మాట ఏంటంటే, వేసవికాలం సెలవులు ఇచ్చేశారు. పిల్లలేమో చాలామందికి హాయిగా రెస్ట్ దొరికేసింది. చాలా ఎంజాయ్ చేసేస్తున్నారు. అప్పుడే వారం రోజులు అయిపోయింది సెలవులు ఇచ్చేసి. కానీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను ఏదో పని మీద బయటికి వెళ్ళేసరికి పిల్లలు రోడ్ల మీద ఆడుతున్నారు. దయచేసి తల్లిదండ్రులు ఈ 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపల పిల్లల్ని మాత్రం రోడ్ల మీదకి రానివ్వకండి, ఆడించకండి వాళ్ళని. అలాగా వాళ్ళు పావుగంటకి మంచినీళ్ళు తాగుతున్నారో లేదో చూడండి. అంతగా పిల్లలు ఆడుకోవాలని మారం చేస్తే కనుక వాళ్ళకి ఇండోర్ గేమ్స్ ఉన్నాయి కదా, చెస్ అని, క్యారమ్స్ అని, అలాంటివి ఆడించడానికి ట్రై చేయండి. బయటికి వెళ్ళి ఆడుకోవాలనుకుంటే సాయంత్రం 5 దాటాక వాళ్ళని మీ బయటకు వచ్చి ఆడుకొనివ్వడానికి చూడండి. నేను బజారు పని మీద వెళ్ళి వస్తుంటే ఎంతమంది పిల్లలు రోడ్ల మీద ఆడుతున్నారు. నేను చూసి చాలా షాక్ అయిపోయాను. ఎందుకు ఇలా వదిలేస్తున్నారా అని అనిపించింది నాకు. అందుకని మీరు ఏం చేస్తారంటే, ఈ మామూలుగా పల్లెటూరుల్లోనూ లేకపోతే ఇండివిజువల్ హౌస్ల్లోనూ ఉన్న వాళ్ళు అయితే పర్వాలేదు. వాళ్ళు సాయంత్రం యువతలకు వచ్చి ఏదో క్రికెట్ మ్యాచ్ అని వాళ్ళకి నచ్చిన ఆటలు ఏవో ఆడుకుంటూ ఉంటారు. కానీ ఈ అపార్ట్మెంట్ కల్చర్ ఉన్న వాళ్ళైతే సాయంత్రం 5 గంటలకో తల్లిదండ్రులు వాళ్ళని తీసుకుని ప్లే గ్రౌండ్కి కానీ లేకపోతే ఇదేంటది పార్కులకు కానీ తీసుకుని వెళ్ళి వాళ్ళ చేత ఆడించండి అమ్మ. ఎందుకంటే తీరా వాళ్ళకి డీహైడ్రేషన్ వచ్చేసిందంటే చాలా కష్టం అయిపోతుంది. హాస్పిటలైజేషన్ అయిపోతారు, మోషన్స్ పట్టుకుంటాయి. దయచేసి వాళ్ళకి పావుగంటకి 10 నిమిషాలకి వాళ్ళకి మంచినీళ్ళు ఇస్తూ ఫ్రూట్ జ్యూసులు లాంటివి, కొబ్బరి నీళ్ళు అవి ఇచ్చి ఇంట్లోనే ఉంచుకోండి. దయచేసి నా మాట వినండి. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. నా వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.